ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. సర్వాధికారి భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాటలు మనం గమనించినట్లయితే నీవు నా సొత్తు, మనం ఎవరి సొత్తు అంటే మన దేవుడైనటువంటి యెహోవా సొత్తు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎవరి సొత్తు, నాకెవరు సహాయం చేస్తారు, నన్నెవరు ఆదుకుంటారు, నన్నెవరు విమోచిస్తారు అని నీవు ఆలోచన చేస్తూ ఉంటే, నీవు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు దిగులు చెందుతూ ఉంటే, నువ్వున్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరు సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు. మనము ఎవరి స్వాధీనంలో ఉన్నాము అంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాం. కాబట్టి దిగులు చెందకుండా, నిరాశపడకుండా, దేవుడు మనల్ని విమోచించాడు కాబట్టి భయపడకుండా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన మనకు సహాయము చేస్తాడనేటువంటి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎవరి సొత్తు అంటే మన దేవుని సొత్తు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన శక్తి అపరిమితము, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కరుణ అపరిమితము. కాబట్టి అటువంటి దేవుని కలిగినటువంటి మనము, అటువంటి దేవునికి సొత్తుగా ఉన్నటువంటి మనము నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ లోకంలో పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు, ఈ లోకంలో మన జీవితాల వైపు మనం చూసుకున్నప్పుడు దిగులు వస్తూ ఉంటుంది. నిజమే, కంగారు పడుతూ ఉంటాం, నిజమే. కానీ మనం ఎవరి సొత్తు అంటే మనం దేవుని యొక్క సొత్తు. మనం దేవుని యొక్క సొత్తు అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, మనం దేవుని యొక్క సొత్తు నేను ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైతే ఆ మాట యందు విశ్వాసం ఉంచుతామో, నిజంగా దిగులు పడము, కంగారు పడము, కలత చెందము. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని, నువ్వు వెళుతున్నటువంటి మార్గాలు ఎలాగున్నప్పటికీ, నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణము ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ, నువ్వు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. దేవుని సొత్తు కాబట్టి నిన్ను కాపాడటానికి, నిన్ను భద్రపరచటానికి, నీకు సహాయము చేయటానికి ఆయన ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు కాబట్టి, నేను ఆయన సొత్తు కాబట్టి, మనం ఆయన స్వాధీనంలో ఉన్నాము కాబట్టి, ఆయన మనం విమోచించాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ లోకంలో పరిస్థితులు మనకి భయపెట్టేవిగా ఉంటాయి, మన కుటుంబంలో పరిస్థితులు మనం భయపెట్టేవిగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే నేను దేవుని సొత్తు అనే విశ్వాసం ఉంచామో, మనం ఎప్పుడైతే నేను దేవుని సొత్తు అనే నమ్మకం ఉంచుకున్నామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. దిగులు చెందకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనము దేవుని సొత్తు కాబట్టి మనము దిగులు చెందకుండా, భయపడకుండా మనము ముందుకు సాగాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన వాక్యం మన కొరకు దీవించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీవు నా సొత్తు అని మాతో మాట్లాడ. అవును ప్రభువా, నీ సొత్తుగా ఉన్న మేము భయపడకుండా, దిగులు పడకుండా, నీ అందు విశ్వాసం ఉంచి జీవించడానికి నీ కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభువా నీ సొత్తుగా స్వీకరించి, అంగీకరించి ప్రభువా వారి జీవితంలో, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి భయం నుంచి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.